పౌలు రోమపత్రిక 8వ అధ్యాయంలో రాస్తాడు కదా, రకరకాల పరిస్థితుల ఖడ్గము, కత్తి, హింస, పేదరికము, ఉపద్రవము, దిగంబరత్వము, శ్రమలు, రోగము, కీడు, ఇవన్నీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరకుండా ఆయన మనల్ని ఆదరిస్తూ వచ్చి, రాత్రి ఏం చేయాలో తెలియక భర్తున్నా, భార్యున్నా, పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, డబ్బున్నా, అందమున్నా, ఆరోగ్యం ఉన్నా, క్షేమం ఉన్నా, సంపద ఉన్నా, ఆర్థిక పరిస్థితులు అన్నీ ఉన్నా, ఏదో తెలియని లోటు జీవితంలో తాండవం ఆడుతున్నప్పుడు దిక్కు తెలియకుండా మనకు పరిచయం లేకుండానే మన కళ్ళల్లో నుండి అలా కన్నీళ్ళు రాలిపోతుంటే దిండు తడిసిపోయింది. రాత్రి నిద్రపట్టలేదు. పక్కన భర్త ఉండొచ్చు, పిల్లలే ఉండొచ్చు, భార్య ఉండొచ్చు. నిద్ర పట్టుకుని రాత్రంతా అలాగే గడిచిపోయింది. ఉదయం ఇంకేం చేయాలా అనేటప్పటికీ పక్షుల కోలాహలం చేత నీకు మెలకు వచ్చింది. లేచి చూస్తే తెల్లబడింది, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు తూర్పు దిక్కున. అలాగే తలుపు తీసి ఏంటి నేనేనా ఏడ్చిందని అనుకున్నా. వచ్చి క్యాలెండర్ వాక్యం చూస్తే నిన్ను ఓదార్చువాడని నేనే. ఇలాగ దైవవాక్యం ద్వారా, దైవ కార్యక్రమాల ద్వారా, SMS-లోనే దేవుని వాక్యం వచ్చడం ద్వారా దేవుడు మనల్ని ఆదరించినాడు. అలాగ ఆదరించబడకుండా ఉంటే ఇక్కడ ఉండవు. ఎవడైనా చెప్పగలమా నేను రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటిదాకా నాకు యేసు ప్రభువు ఆదరణే అవసరం లేదు అన్నోళ్ళు చేయొద్దండి.